ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు పానం ఒక్కపారే మెత్తబడ్డదట. తిరుపతి మెట్లెక్కి గుడికి పోతుంటే నడమలనే చక్కెరచ్చినట్ట అయ్యిందట. పవిత్రమైన ఎంకన్న లడ్డు కోసం ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న పవనాలు సారుకు అట్లా అవుడు ఏంది? ఇప్పుడు పానం ఎట్లున్నది అంటారా? ఏమో మరి ఎట్లున్నదో పరామర్శించొద్దాం పారి. అరే రే, పెయ్యంతా చెమటలు పట్టినాయి కదా, ముఖం మొత్తం గుంజుకపోయింది. ఒక్క పొద్దుకి ఇట్లా పట్టిండో ఓ దమ్మంటే దమ్ము వస్తుంది. సినిమాల్లో ఏషాలు కట్టి కలేజా చూపెట్టే కాటమరాయుడు గుద్దుకు 10 మంది గుండెగాలను గుంటుకు కొట్టించి ఒక్కొక్కల దుమ్ము దులిపే పవనాల సారు పానం ఇంత పలసగా ఉడేంది. ప్రాయశ్చిత దీక్షల ఉండి కూడా మెత్తమెత్తగా ఉండు చూస్తేనే సారు ఫ్యాన్స్ పానాలు వెళ్ళిపోతున్నాయట. మరి ఉన్నట్టుండి ఒకటే పారి సోసలు వచ్చినట్టు ఎందుకు అయ్యింది అంటే ఏం లేదుల్లా. తిరుపతి కొండ మీద తంతెల తోవల ఒకటే తీరుగా నడుచుకుంటా పోతుండేసరికి ఎన్నుబొక్క కాడ ఏదో నొప్పి లెక్క తయారైందట. అది ఎక్కువ వరకల్లా 7 కొండల మీద అవస్థ అయిందట. నడిచి నడిచి కాళ్ళు కూడా బాగా గుంజేసరికి ఒక్కపారి పక్కకు పోయి కూసుండట. సారు దగ్గర ఉన్నోళ్ళే ఒకరు పేపర్లతోని గాలి సురుతుంటే ఇంకొకరు మంచినీళ్ళు కూడా తెచ్చి ఇచ్చిండ్రు. ఇట్లా జరసేపు దమ్ము తీసుకొని మళ్ళా తొవ్వబట్టి కొండను ఎక్కుడు పెట్టిండు. శాతగాకున్నా పానం తాయిమాయ అవుతున్న ఎంకన్నకు మొక్కులు అప్పచెప్పేదందుకు పవనాల సారు పడుతున్న ప్రాయశ్చిత తపన చూస్తుంటే అపరభక్తులు దూదేకుల సిద్ధప్ప, భక్త రామదాసు, అన్నమయ్యల లెక్కనే సారు కూడా పరమభక్తుని లెక్క అనిపిస్తలేదు. సినిమాల్లో ఏషాలు కట్టి అభిమానులను మెప్పియాలన్నా, అన్ని మెట్లు ఎక్కి ఎంకన్న స్వామిని ఒప్పియాలన్నా ఒక్క పవనాల సారుతోనే అవుతుంది అంటురు. ఆయన మెట్ల మార్గాన పోయి మొక్కు చెల్లించుకుంటుంటే చూసినోళ్ళు.